హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చిమ్నీ గురించి మాట్లాడుకుందాం. మాడ్యులర్ కిచెన్ ఉన్నప్పుడు లేదా ఇంట్లో కప్బోర్డ్స్ ఎక్కువైనప్పుడు కిచెన్లో పొగ పట్టకుండా, జిడ్డు ఫామ్ కాకుండా నీట్గా ఉండాలంటే ఖచ్చితంగా మనం స్టవ్ పైన ఈ చిమ్నీలు ఇన్సర్ట్ చేసుకోవాలి. కప్బోర్డు ప్లానింగ్ని బట్టి మనం చిమ్నీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే చిమ్నీలో కూడా మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి యాంగులర్ మోడల్ అనేసి, లేదా హారిజంటల్ మోడల్ అనేసి, అంటే అంబ్రెల్లా టైప్. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అంబ్రెల్లా టైప్ మోడల్ అనమాట. సో ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. కప్బోర్డ్స్ చేస్తున్నప్పుడే ముందుగానే తెచ్చుకొని పెట్టుకోండి. మనకి అవి సైజెస్ అనేవి చూసుకొని మనం ఆ బోర్డ్ మెజర్మెంట్ అనేది చేసుకోవడానికి ఉంటుంది అనమాట. చిమ్నీ ఫిక్స్ చేసుకునే ప్లేస్లో విండో అనేది ఉండకూడదు. అలాగే చిమ్నీ ఫిక్స్ చేసుకోవాలంటే గోడకి ఒక హోల్ అనేది ఉండాలన్నమాట. ఒక డక్ట్ పైప్ అనేది అందులో పెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ చిమ్నీ లాగినటువంటి పొగని, ఆ ఎయిర్ని బయటికి కొట్టాలంటే ఆ పైపు ద్వారానే మనం బయటికి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి గోడకి హోల్ అనేది మనం కంపల్సరీ చేయించుకోవాలి. అది ఎటువైపు ఓపెన్ ఏరియా ఎక్కువ ఉంటే అటువైపు ఆ హోల్ని మీరు పెట్టించుకోవాలి. చిమ్నీలో కూడా టెక్నికల్గా చెప్పుకోవాలంటే చాలా రకాలవి ఉంటాయన్నమాట. అంటే అవి మనం సక్షన్ని బట్టి డిసైడ్ చేస్తాం. సక్షన్ అంటే ఏంటంటే అది పొగ లాగే స్పీడ్ అనమాట. ఎంత స్పీడ్తో పొగ లాగుతుంది అనే దాన్ని మనం సక్షన్లా చెప్తాము. మార్కెట్లో 800 క్యూబిక్ మీటర్ నుంచి 1600 క్యూబిక్ మీటర్ పవర్ వరకు ఈ కిచెన్ చిమ్నీస్, హోమ్ కిచెన్ చిమ్నీస్ లభిస్తాయి అన్నమాట. అయితే తక్కువ సౌండ్ రావాలి అంటే మనం 1000 లేదా 1100 క్యూబిక్ మీటర్ అనేది సరిపోతుంది. అండ్ ఇంకోటి, మన కిచెన్ సైజుని బట్టి కూడా మనం ఆ సక్షన్ పవర్ ఎంత తీసుకోవాలనేది డిసైడ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే మార్కెట్లో 1200 క్యూబిక్ మీటర్ది బాగా వాడుతున్నారు. అది ఎంత సైజు కిచెన్ అయినా కానీ, అంటే కిచెన్ సైజు పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా ఈ మీడియం సైజ్ అనబట్టి 1200 క్యూబిక్ మీటర్ సక్షన్ పవర్ ఉన్నటువంటి చిమ్నీలు బాగా పర్చేజ్ చేస్తున్నారు. అవే ఎక్కువ సేల్ చేస్తూ ఉన్నారు. మరీ లో సక్షన్ అంటే 800 క్యూబిక్ మీటర్ అంటే పొగ లాగకపోవచ్చు, పొగ తాగే తీవ్రత తక్కువ ఉంటుంది. అండ్ బాగా హై సక్షన్ ఉన్నది తీసుకున్నాం అనుకోండి, అంటే 1500 లేదా 1600 క్యూబిక్ మీటర్ ఉన్నది తీసుకుంటే బాగా నాయిస్ వస్తూ ఉంటుంది. మనం ఆ కిచెన్లో ఉండలేము, ఏదో పెద్ద మోటార్ నడుస్తున్న సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఇక ఈ వీడియోలో నన్ను కామెంట్లలో కొంతమంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. వాటిని పర్టికులర్గా నేను హైలైట్ చేస్తూ వాటికి ఆన్సర్ చేస్తూ ఉంటాను. వీటికి కొత్త వాళ్ళకు కూడా ఆన్సర్లు దొరుకుతాయి. సో ఏంటంటే హోలు ఎంత సైజు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పాత హోల్స్ ఉంటాయి అన్నమాట. ఎగ్జాస్ట్ ఫ్యాన్కి పెట్టిన హోల్స్ అవి చాలా పెద్దగా ఉంటాయి, కానీ మన పైప్ ఏమో చిన్నగా ఉంటుంది, చూడ్డానికి సెట్ అవ్వదు. సో హోల్ ఎంత సైజు కొత్తగా పెట్టించుకోవాలనుకుంటున్నాం మేము, ఎంత సైజు ఉంచాలి అంటారు. సో 6 ఇంచుల హోల్ అయితే పర్ఫెక్ట్ అండి. మీరు ఏ చిమ్నీ అయినా, ఏ కంపెనీదైనా కానీ 6 ఇంచుల హోల్ ఉండేటట్లు చూసుకోండి. అంటే మీకు కోర్ కటింగ్ చేస్తే 6 ఇంచుల బిట్ ఉండదు, 7 ఇంచుల బిట్తో కొడతారు. బట్ 6 ఇంచుల హోల్ అయితే ఎనఫ్ అనమాట. నెక్స్ట్, పైపు చిమ్నీతో పాటే బాక్స్లో వస్తుందా అని అడుగుతూ ఉన్నారు. లేదండి, కొన్ని కంపెనీలు, అంటే కొన్ని పర్టికులర్గా 1-2 కంపెనీలు ఆ చిమ్నీ బాక్సులలోనే పైప్ పెడతారు. బట్ ఆ పైప్ అనేది, అల్యూమినియం పైప్ అనేది ఏ కంపెనీ పెట్టదు. ఓన్లీ ఫాయిల్ పేపర్ ఉన్నటువంటి పైపులు పెడతారు. ఆ ఫాయిల్ పేపర్ చినిగిపోద్ది గుంజితే. బట్ కొన్ని ఏంటంటే ఆఫర్ల కింద, అంటే అమెజాన్ ఫెస్టివల్ ఆఫరు, ఇట్లా ఫ్లిప్కార్ట్ బిలియన్ డేస్ ఆఫర్ల కింద అల్యూమినియం పైపు సెట్ కూడా పెడతారు. బట్ అది రేర్ కేసెస్, అంటే మనం వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. అట్లా ఉంటుంది. ఇంకా కొంతమంది ఏ కంపెనీ చిమ్నీ అయితే బెస్ట్ అన్న మార్కెట్లో అంటున్నారు. నేను కంపెనీని ప్రత్యేకంగా ఒక కంపెనీ అని చెప్పను, ఎందుకంటే ఇది ప్రమోషనల్ వీడియో కాదు కాబట్టి. మీరు ఏ కంపెనీ తీసుకున్నా మీ ఏరియాలో ఆ కంపెనీకి సర్వీస్ ఉన్నది మాత్రమే చూసుకోండి. కొన్ని టాప్ బ్రాండ్స్ ఉంటాయి, వాటికి మీ ఏరియాలో సర్వీస్ లేదనుకోండి, అది ఎంత టాప్ బ్రాండ్ అయినా కానీ మీకు పనికి రానట్లే. సో అట్లా మీ ఏరియాలో సర్వీస్ ఉన్నది ఏంటో తెలుసుకొని ఆ బ్రాండ్ని మీరు ఎంచుకుంటే బెటర్. అందులో ప్రీమియం ప్రోడక్ట్ ఎంచుకుంటే బెటర్. నెక్స్ట్, కర్వ్డ్ చిమ్నీ తీసుకోవాలా, ఇట్లా స్లాంటెడ్ యాంగిల్లో ఉండేది తీసుకోవాలా అంటున్నారు కొంతమంది. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ఇప్పుడు కనపడుతుంది కదా, ఈ టైప్ మోడల్ తీసుకోండి. లేదు నార్మల్గా ఏదో యూసేజ్ కోసమే అనుకుంటే మాత్రం నార్మల్ అంబ్రెల్లా టైప్ తీసుకోండి.